నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఒకవైపు తుడా అక్రమాలు వెంటాడుతుంటే మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఆయన పైన అభియోగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏపీ నుంచి విదేశాలకు పారిపోయే ప్లాన్ చేసిన చెవిరెడ్డికి పోలీసులు చెక్ పెట్టారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. బెంగళూరు నుంచి కొలంబో వెళ్తుండగా లుకౌట్ నోటీసుల కింద చెవిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ తరలించారు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఈ కేసుతో చెవిరెడ్డికి ఉన్న సంబంధం పైన ఆరా తీసేందుకు ఆయన గన్మ్యాన్ మదన్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A38గా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు చేర్చారు సిట్ అధికారులు. ఇదే కేసులో A34గా చెవిరెడ్డి సన్నిహితుడు కూడు వెంకటేష్ నాయుడిని కూడా చేర్చారు. చెవిరెడ్డి వెంకటేష్ పేర్లను ఎఫ్ఐఆర్లో చేరుస్తూ కోర్టులో మెమో వేసింది సిట్. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చెవిరెడ్డి ఎస్కేప్ ప్లాన్ చేశారనే వార్తలు కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో దర్యాప్తు వేగంగా సాగుతుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న నిందితులు రాజ్ కసిరెడ్డి, చాణిక్య, పైలా దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల రిమాండ్ను జూలై 1వ తేదీ వరకు పొడిగించింది కోర్టు. సిట్ విచారణలో కేసీరెడ్డి చెప్తున్న కీలక విషయాల ఆధారంగా విచారణను మరింత స్పీడప్ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిందితుల రిమాండ్ను పొడిగించింది. వీరిని మరింతగా విచారించాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కూడా కీలక ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వైసీపీ నేతల్లో అలజడైతే రేగింది. తాజాగా లిక్కర్ కేసులో తనను చేర్చాలని ప్రయత్నిస్తున్నారని, పోలీసులు ఇలా చేయటం బాధాకరం అంటూ ఇటీవల ఆరోపించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటున్నారని చెవిరెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ స్కామ్ కేసుతో ఏమాత్రం సంబంధం లేకుంటే ఆయన ఇంతలా హైరాణ పడాల్సిన అవసరం కూడా లేదు. కేసులో తనను అరెస్ట్ చేసినా చట్టబద్ధంగా ఎదుర్కొంటారని మాత్రం ఆయన ఎక్కడా చెప్పటం లేదు. అయితే లిక్కర్ స్కామ్లో A38గా చేర్చడంతో ఆయన షాక్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కంటే ముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా ఉన్నాయి. ఈ తండ్రి కొడుకుల అక్రమాలు వెలికితీతలో విజిలెన్స్ అధికారులు కీలక అడుగులు వేస్తున్నారు. 2019 నుంచి 24 మధ్య 5 ఏళ్లు వైసీపీ పాలనలో తొడాకు చైర్మన్గా, చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరించారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా కొంతకాలం చైర్మన్గా ఉన్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు తొడా నిధులను తమ నియోజకవర్గంలో వాడేశారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లు తొడా నుంచి ఎటువంటి సమాచారం బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా సాగించారు. అనంతరం నిధులు ఇష్టారాజ్యంగా కొల్లగొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 జనవరిలో విజిలెన్స్ విచారణను ఆదేశించింది. 2024 డిసెంబర్లో విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభమై జూన్ వరకు సమాచార సేకరణ పెద్ద సవాల్గా మారింది. వైసీపీ హయాంలో చట్టాలకు, నిబంధనలకు పాత్ర వేశారు. తొడా పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా పెద్ద ఎత్తున ఆస్తులు తెగనమ్మారు. ఆ సొమ్మును ఇంజనీరింగ్, ఉద్యాన, పరిపాలన విభాగాలకు ఖర్చు చేశాయి. తొడా అధికారుల అత్యుత్సాహంతో చంద్రగిరిలో 6 మండలాలకు చెందిన ఎంపీడీఓలు సైతం తొడా నిధులను మంచినీళ్ళప్రాయంగా ఖర్చు చేశారు. ఈ లెక్క సుమారుగా 240 కోట్ల వరకు ఉండగా ఇంజనీరింగ్ విభాగం కోసం మరో 250 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఉద్యాన విభాగం ద్వారా 30 కోట్ల వరకు వెచ్చించి ఉత్పత్తి మొక్కల పంపిణీ, పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలు చేపట్టినట్టుగా సమాచారం అయితే ఉంది. వివిధ సభలు, సమావేశాలు, రాజకీయ కార్యక్రమాలు ఇలా మరో 50 కోట్లకు పైగా వెచ్చించినట్టుగా తెలుస్తుంది. తొడా అధ్యక్షులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు మోహిత్ రెడ్డి పనిచేసిన కాలంలో తొడాలో కీలక పోస్టుల్లో పనిచేసిన అధికారులకు ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, చంద్రగిరి నియోజకవర్గంలోని 15 మంది ఎంపీడీఓలకు నోటీసులు కూడా వెళ్ళాయి. తొడాకి సంబంధించి 300 కోట్ల మేర పక్కదారి పట్టించినట్లుగా నిర్ధారణకు వచ్చారు. కనీసం నిబంధనలు పాటించకుండా నిధులు వినియోగించారని అయితే తేలింది. 8 నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తొడాను వైసీపీ నేత, తొడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన జేబు సంస్థగా మార్చుకున్న తీరును విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. ప్రభుత్వ ఆదేశాలతో విచారణ ప్రారంభించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లోతుగా విచారణ అయితే చేపట్టారు. 5 నెలల పాటు విచారణ బృందాలు దస్త్రాల పరిశీలన, క్షేత్రస్థాయి పర్యటనలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొడాను జేబు సంస్థగా మార్చుకున్న తీరును నిగ్గు తేల్చాయి. 17 అంశాలపైన లోతుగా దర్యాప్తు చేశారు. చంద్రగిరిలోని 6 మండలాల పరిధిలో 10,000కు పైగా సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయగా వాటిపైన చెవిరెడ్డి పేరు ముద్రించడమే కాకుండా నిర్మాణ వ్యయాన్ని 4 రెట్లు పెంచినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో చెవిరెడ్డి తన జేబును నింపుకున్నారని కూడా తేల్చింది. తొడా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను చెవిరెడ్డి మునిరెడ్డి రోసమ్మ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన తన సొంత సంస్థకు కేటాయించారని గుర్తించారు. ఆ తర్వాత
10 నుంచి 20% కమిషన్ కోసం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు పనులు కేటాయించారు. 5 ఏళ్లలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు తన కోసం 6 కార్లు కొనుగోలు చేశారు. చంద్రగిరిలో మొక్కల పంపిణీ పేరుతో 100 కోట్లు నొక్కేశారు. టుడా నిధుల దుర్వినియోగం, చెవిరెడ్డి పాత్రతో కూడిన పూర్తి వివరాలతో విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కేసులు కొత్త ఏం కాదు. బాలికపై అత్యాచారం జరిగిందంటూ అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలపైన బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా ఆయనపైన పోక్సో కేసు నమోదు చేశారు. ఆర్వోను బెదిరించిన వ్యవహారంలో కూడా ఆయన పైన కేసులున్నాయి. పులవర్తి నానిపై దాడి కేసులో కూడా చెవిరెడ్డి అనుచరులు కొడుకు మోహిత్ రెడ్డిపై కేసులున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్లో 2 రోజుల క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హత్యలు చేశారు. జగన్ పర్యటనలో మహిళలపై రాళ్లు రువ్విన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారు ఏమైనా దొంగలా? మా నాయకులు కార్యకర్తలపై దౌర్జన్యంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయడం తగదు అంటూ సిఐ వెంకటేశ్వరంతో చెవిరెడ్డి గొడవకు దిగారు. ఇద్దరి మధ్య మాటా పెరిగింది. స్టేషన్ ముందే కూర్చుని ధర్నా చేస్తానని, కేసులు పెట్టుకోవాలని కూర్చునేందుకు ప్రయత్నించారు. డిఎస్పీ ఆయన్ని వారించి అక్కడి నుంచి పంపేశారు. లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, తుడా నిధుల దుర్వినియోగం కేసులో చెవిరెడ్డి తండ్రి కొడుకులకు చిక్కులు తప్పవంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.